ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. తాటి చెట్లు, ఈత చెట్ల నుంచి కళ్ళు వస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడేకంగా మర్రి చెట్టు వేరు నుంచి కళ్ళు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మహబూబాబాద్లో వెలుగు చూసిన ఈ వింత ఘటన ఇప్పుడు స్థానికంగానే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. ఈ విషయం తెలిసిన తర్వాత స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆ చెట్టును ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. స్థానిక గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపినటువంటి వివరాల ప్రకారం బయ్యారం మండల కేంద్రంలో 4-5 రోజుల క్రితం మర్రి చెట్టు ప్రధాన వేరు నుంచి తెల్లటి ద్రవం కారణం గమనించాడట. మొదట అది ఏమిటో అర్థం కాక పరిశీలించిన శ్రీను అది కళ్ళు మాదిరిగా ఉండడంతో ఆశ్చర్యపోయాడు. అనంతరం గీత కత్తితో వేరును గీతలు పెట్టి లొట్టిని కట్టాడు. కొద్దిసేపటికే లొట్టిలో ద్రవం చేరడంతో అది నిజంగానే కళ్ళు అని నిర్ధారించుకున్నట్లు చెబుతున్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పలువురు ఆ మర్రి కళ్ళును చూసేందుకు ఆసక్తి చూపడంతో విషయం చుట్టుపక్కల అన్ని గ్రామాలకు వ్యాపించిపోయింది. సో ఈ ఘటన వెనక మరొక కారణం కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. శ్రీనివాస్, మాది బయ్యారం, మహబూబాబాద్ జిల్లా. ఇక్కడ మరిషెట్టు కింద బావి తీస్తే బావిలో వేరు వెళ్తే వేరుని నేను గీయటం స్టార్ట్ చేశాను. ఒక 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి నేను లొట్టి పెట్టేసి కళ్ళు గీస్తూ ఉన్నా. ఫ్రెండ్స్ వచ్చేసి డైలీ వచ్చి సాయంత్రం పొద్దున వచ్చి వెళ్తూ ఉన్నారు. ఒక 20 రూపాయల నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నాము సీసా. కళ్ళు మాత్రం కొబ్బరి నీళ్ళు ఉన్నట్టుందని చెప్పేశారు. ఒకరొకరుగా కొబ్బరి నీళ్ళు ఉన్నట్టుందని చెప్పారు. సో మర్రి చెట్టు పక్కనే ఉన్న ఒక పాత వ్యవసాయ భవని ఇటీవల ప్రొక్లైన్తో పూడిక తీయించారని, ఆ సమయంలో మర్రి చెట్టు పెద్ద వేరు దెబ్బతిని తెగిపోయిందని, ఆ కారణంగానే వేరు నుంచి ద్రవం బయటకు వస్తుందని భావిస్తున్నారు. అయితే అది నిజంగానే కల్లేనా లేక చెట్టు నుంచి సహజంగా వెలువడే రసమా అనే విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది. కానీ స్థానికులు మాత్రం దానిని మర్రి కళ్ళు అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. కొందరు వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా మరికొందరు మర్రికళ్ళు రుచి చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. గీత కార్మికుడు శ్రీను మాత్రం లొట్టిలో చేరుతున్న ద్రవాన్ని సేకరించి విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ద్రవం తాగడానికి అనుకూలమా కాదా అనే విషయం పైన అటవీ వ్యవసాయ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం బయ్యారంలో ఈ మర్రి చెట్టు స్థానికులకు కొత్త ఆకర్షణగా మారింది.